గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము అంటే ఎవరంటే లక్కీ గాడు నేను మేము వచ్చేసి చేబ్రోలు వచ్చాము. ఎందుకంటే ఇక్కడ జాతర జరుగుతుంది అనమాట. జాతర ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది ఈ వ్లాగ్ లో చూసేయండి. అండ్ అలాగే యాజ్ యూజువల్ గా ఈ ఛానల్ కూడా మీదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయదు, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెళ్దామా జాతరకి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? ఓకే లక్కీ అడుగు. లక్కీ చాలా బిజీగా ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. ఇది వచ్చేసి తీర్థం స్టార్టింగ్ అనమాట. అండ్ చూడండి మొత్తం అంతా తీర్థంలో అన్ని లైటింగ్స్ తోనే ఫుల్ మనకి కలర్ఫుల్ గా ఉంటుంది. అండ్ జనాలు అయితే ఎంతమంది వచ్చారంటే చాలా మంది ఉన్నారమ్మా. అసలు ఎంత అంటే ఆ ఇరుకులో వెళ్ళాము అంటే మాకే తెలుసు. అండ్ ఫైనల్లీ ఇప్పుడేమో ఇది వచ్చేసి స్టార్టింగ్ ఇట్లా ఇటువైపు నుంచి మొత్తం చుట్టూ కూడా అన్ని ఇటు అటు రెండు కూడా షాప్సే ఉంటాయి. అండ్ చుట్టుపక్కల మీరు ఎక్కడ చూసినా కూడా జనమే ఉంటారనమాట. అంటే నేను ఎప్పుడు తీర్థం అయితే విన్నాను కానీ ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. అట్లా ఎట్లా ఉంటుంది ఏంటి చూద్దామని చెప్పేసి అయితే నేను రావడం జరిగింది. మేమైతే ఇప్పుడు ఫస్ట్ బండి మీద వస్తున్నాము. బండి అయితే ఒక దగ్గర పార్క్ చేసేసుకుని అక్కడి నుంచి మేము మళ్ళీ వెనక్కి నడిచి అయితే వస్తాం అనమాట. అండ్ ఇక్కడ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ చూడాలంటే జనాలు ఇంకా చెప్పాలంటే తక్కువే ఉన్నారు. అండ్ ఈ లైన్లో ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రథం అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. నేను ఇంకా మీకు దగ్గరికి వెళ్ళక చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట, చూపిస్తాను. వచ్చేసి మేము ఒక చోట పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడి నుంచి అయితే మేము నడుచుకుంటూ వెళ్తాం అనమాట లోపలికి. అంటే వెహికల్స్ వేసుకుని వెళ్ళే అంత ఛాన్స్ అస్సలు ఉండదు, ఎందుకంటే ఫుల్ జనాలతో ఉంటుంది అనమాట ఇక్కడ అంతా కూడా. అండ్ ఎవరు నచ్చినట్టు వాళ్ళ వేషధారణలో వస్తూ ఉంటారు. అండ్ ఇంకా జనాలు కూడా లైక్ ఆర్నమెంట్స్ అన్ని పెట్టుకుని, అంటే ఇఫ్ దట్ ఈస్ గోల్డ్ అయితే కనుక ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోల్డ్ వేసుకుని రాకపోవడమే మంచిది. ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఎక్కడ ఎలా మిస్ అయిపోతాయింది ఎవరికి తెలియదు అనమాట. అండ్ అక్కడ వాళ్ళు జాగ్రత్తలు చెప్తూనే ఉంటారు. ఆడవాళ్ళు ఏమైనా బంగారం వస్తువులు కానీ ఏమైనా గోల్డ్ లేదా ఫోన్ లేదా పర్సెస్ ఏమైనా కూడా ఎవరైనా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే చాలా ఈజీగా మిస్ అయిపోతూ ఉంటాయి అని చెప్పేసి. లాస్ట్ టైం ఎప్పుడో 24 పర్సెస్ అనమాట దొరికాయంట. అందులో ఉన్న డబ్బులు ఫోన్స్ అన్నీ పోయాయి. సో బ్యాగ్స్ మాత్రం ఎక్కడో అట్లా పడేశారంట. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తలు అయితే చెప్పడం జరిగింది. ఇదిగోండి ఇదే వచ్చేసి రథం అనమాట. అండ్ ఈ రథం వచ్చేసి మీరు చూస్తున్నారు, మీకు క్లియర్గా కనిపిస్తుంది, క్లియర్గా చూపిస్తాను కూడా ప్రతిదీ. అండ్ ఈ రథం ఒక వీల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అసలు ఆ చక్రాలు ఉన్నాయి చూడండి, ఎంత లావుగా ఉన్నాయంటే అసలు దాన్ని ఎలా మోస్తారు, ఎంతమంది మోస్తారు ఈ రథాన్ని అనేది కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ ఇదిగోండి ఈ గొలుసులతోనే లాక్కు వెళ్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకో రథం అంతా కూడా చాలా కలర్ఫుల్గా డెకరేషన్ చేశారు. అండ్ రథం వెళ్ళే టైంలో కానీ వచ్చే టైంలో కానీ మొత్తం కరెంట్ అంతా తీసేస్తారు. ఎందుకు అంటే కనుక అంటే వైర్లు చాలా కిందకు ఉంటాయి కదా, సో వాటికి ఏమైనా తగిలి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇట్లా తీసేస్తారంట. ఇదిగో ఇది వచ్చేసి రథం యొక్క చక్రాలు అనమాట. ఎంత గట్టిగా ఉంటాయో తెలుసా, అసలు నేనైతే పట్టుకుని చూశాను, చాలా అంటే చాలా గట్టిగా ఉంది. అంటే ఆ రథానికి అట్లాంటివి ఉంటే కానీ ముందుకు వెళ్ళని ఆ పరిస్థితి అనమాట. అండ్ ఇప్పుడు ఒకసారి నీకు నేను గొలుసు కూడా లాగే గొలుసు కూడా చూపిస్తాను. ఇది ఎంత బరువు ఉందో తెలుసా, నేను పట్టుకున్నప్పుడు నాకు తెలిసింది అమ్మో ఇంత బరువుని ఎట్లా లాగుతారా అని చెప్పేసి.
రథం దగ్గర మనకు నచ్చిన ఫోటోలు తీసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఫోటోలు తీసుకోకూడదు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, అందరూ కూడా తీసుకోండి చెప్తారు. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే ఒక తీర్థంలో ఎగ్జిబిషన్స్ అది లైక్ ఎట్లా మనం ఎగ్జిబిషన్స్ అవి బయట ఎట్లా అయితే ఉంటాయో అట్లాగే ఎగ్జిబిషన్ లాగా ఇక్కడ కూడా చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ మెయిన్ కాన్సన్ట్రేషన్ పిల్లల మీద చేశారు. అసలు పిల్లలు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఎక్కకుండా అయితే ఏడవకుండా బయటికి రారనమాట, ఎక్కించకపోతే అయిపోయామే. అదే కాదు, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మనకైతే ఇంకా ఎన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయంటే, అంటే ఇక్కడ జనాలు ఏంటి అంటే నైట్ టైం వస్తారు కదా, సో లైక్ 9 ఆ టైంకి ఇంకేంటంటే టైం పాస్ అవడానికి ఏదో ఒకటి కొనుక్కొని తినడం ఇట్లా చేస్తూ ఉంటారు, లేదా రైడ్స్ ఎక్కుతూ ఉంటారు. నేనైతే మీకోసం మీకు అంత వ్యూ చూపించడానికి, జనాలు ఎట్లా ఉన్నారు ఏంటో చూపించడానికి నేనైతే ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్ అయితే ఎక్కుదాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఫుల్ రష్ అనమాట. అసలు నిజంగా చెప్తున్నాను, ఫ్యామిలీస్ వెళ్ళారు అంటే పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే చెయ్యి పట్టుకునే ఉండాలి. వాళ్ళు ఒక్కసారి వదిలేమో వాళ్ళు ఎటు వెళ్ళిపోతారో కూడా తెలీదు, లాక్కెళ్ళిపోతారు జనాలు. అట్లా అంతమంది జనాలు అయితే ఉన్నారనమాట. మీరు కూడా చేబ్రోల్లో ఇట్లాంటి తీర్థానికి వెళ్ళారా? వెళ్తే ఇది వచ్చేసి రాములవారి తీర్థం అనమాట. అండ్ ఈ తీర్థంలో మీరు పార్టిసిపేట్ చేశారా? చేస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంకోండి జెయింట్ వీల్ చూసినప్పుడు నాకైతే ఎక్కాలనిపించింది, నాతో పాటు అన్నపూర్ణ కూడా వస్తానంది. సో మేమైతే ఓకే అని చెప్పుకున్నాము, సరే వెళ్దామని చెప్పాను అనమాట. అయితే ఫస్ట్ అసలు లాస్ట్ వరకు వెళ్దాం, ఏమున్నా ఏంటో చూద్దాము అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడైతే నిజంగా చెప్తున్నా డబ్బులు అయితే మంచిగా ఖర్చు పెట్టచ్చు అనమాట. కాకపోతే అంత వేస్ట్ అంతే, అంతకు మించి ఏముండదు, కానీ సరదాకి మాత్రం ఖర్చు పెట్టచ్చు అనమాట. అండ్ మేమైతే ఇంకా నైట్ టైం వచ్చాము కదా, జస్ట్ రథం కోసం వచ్చాము. అండ్ జస్ట్ మొత్తం అంతా వ్యూ చూద్దామని చెప్పేసి అది ఎట్లా ఉంటుంది తీద్దామని చెప్పేసి చూడ్డానికి అయితే వచ్చినాం అనమాట. ఫైనల్లీ అన్నపూర్ణ నేను అయితే కనుక జెయింట్ వీల్ ఎక్కాము. అన్నపూర్ణ చాలా ధైర్యంగా కూర్చుంది, చాలా అంటే చాలా ధైర్యంగా కూర్చుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఈ ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్ 100 రూపీస్. అండ్ అలాగే ఎంతమంది ఎక్కారంటే మేమైతే వెయిటింగ్ ఆల్మోస్ట్ మాకు ఒక 25 మినిట్స్ పైన మేము వెయిట్ చేసాము, అంటే అంత మంది జనం అనమాట. సో ఇది వచ్చి 6 రౌండ్స్ ఉంటాయంట, 6 రౌండ్స్కి వీళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఒక 300 మెంబర్స్ పైనే ఈ జెయింట్ వీల్ అనేది ఎక్కువ ఉంటారు, ఇంకా ఎక్కువ ఉంటారు. ఇలా రోజు తీర్థం అంటే ఈ రోజు మాత్రమే ఈ రథం లాగుతారు. అండ్ రోజు నార్మల్గా తీర్థం ఉంటుందంట, అంటే స్టార్టింగ్ నుంచి ఒక 9 days అట్లా ఉంటుందేమో తీర్థం. మేమైతే లాస్ట్ డే వచ్చాం అనమాట. మా అన్నపూర్ అయితే చాలా ధైర్యంగా కూర్చుంది. అండ్ మీరు ఒకసారి చూసినట్టయితే జనాలు అవి మీకు స్లో మోషన్లో చూపిస్తారు, ఒకసారి చూసేయండి.
నాతో పాటు కూర్చుని ముగ్గురు పిల్లలు అయితే మస్తుగా ఎంజాయ్ చేశారు. మధ్యలో అమ్మ అయితే కళ్ళు మూసుకుని కిందకు వస్తే మాత్రం తెరిచేదనమాట. మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి మేమైతే రథం ఉన్న చోటకి మళ్ళీ వచ్చేస్తున్నాము. ఇక్కడ అన్నీ కూడా మీకు షాప్స్, బోల్డని షాప్స్ ఉంటాయి. ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు బార్గెన్ చేసి కొనుక్కోవచ్చు. వాళ్ళైతే డబల్ రేట్లు చెప్పేస్తారు. మనం దాంట్లో చాలా వరకు తగ్గించి అడగచ్చు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి మేము మళ్ళీ రథం సైడ్ తిరుగుతాము. రథం కదిలేటప్పుడు మనం అక్కడ దగ్గర ఉన్నాము అంటే ఖచ్చితంగా ఆ తోపులాట్లో మనం పడిపోతాం, లేదా తోసేస్తారు, ఇష్టం వచ్చినట్టు తోసేస్తారనమాట. అందుకని చెప్పేసి మేము సామి వాళ్ళకి తెలుసున్న ఒకళ్ళ ఇంటికి అయితే వచ్చాం పైకి. అక్కడి నుంచి చూస్తున్నాం అనమాట. రథం అయితే చాలా ఫాస్ట్గా లాగారు. అండ్ కదలడం అది కూడా మీరు ఒకసారి చూడొచ్చు, గమనించవచ్చు. నేనైతే అసలు అమ్మో అంత రథాన్ని అంతమంది పట్టుకుని లాగారు అంటే నాకు నిజంగా అసలు చాలా బాగా అనిపించింది. అండ్ అదిగో చూడండి, ఇప్పుడు రథం అయితే లాగుతున్నారు. అండ్ జనాలు చూసారు కదా ఎట్లా ఉన్నారో. మనం కనుక ఆ జనాల్లో ఉండుంటే ఇంకంతే, చాలా ఫాస్ట్గా లాగేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ ఇది స్పీడ్లో పెట్టినా చాలా ఫాస్ట్గా అయితే లాగుతున్నారు. అంటే ఆ రథాన్ని అలా లాగడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. అండ్ ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్తారనేది మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడికైతే రథం తీసుకొస్తారు. ఎక్కడ అంటే ఇప్పుడు మనం ఇందాక రథం ఎక్కడైతే లాగారో ఆ సందు నుంచి చివరికి వచ్చేయాలన్నమాట. అండ్ ఇక్కడైతే మనకి అంటే ఇక్కడ చాలా పెద్ద పొలం అనమాట ఇది. సో దానివల్ల ఏంటి అంటే ఇక్కడ మనకి ఇది పెట్టడం జరిగింది. లక్కీ గడ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ పడుకుంటాడు అనుకున్నాం, అస్సలు పడుకోలేదు. ఇది అయ్యి లాస్ట్ వరకు అస్సలు పడుకోలేదు అనమాట లక్కీ. వాడికి ఇలా అవుట్లు అవి చాలా ఇష్టము, ఆ లైటింగ్స్ అవి కూడా చాలా ఇష్టం. అందుకే వాడు ఇంకా పడుకోలేదు. అండ్ ఇక్కడ కూడా జనాలు అయితే మెల్లిమెల్లిగా ఇంకా వస్తూ ఉన్నారనమాట. ఈ రథాన్ని చూడడానికి, తీర్థానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు అందరూ వస్తారనమాట. అండ్ మనకి ఇక్కడే కాదు, చాలా చోట్ల మనకి ఇలా తీర్థాలు అనేవి జరుగుతాయి. అండ్ అక్కడ కూడా ఎప్పుడు జనాలు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇట్లా వెళ్ళడానికి రావడానికి ఒక్కటే ప్లేస్. అండ్ జనాలు చాలా మొత్తం అందరికీ దర్శనం ఇస్తారంట. కాకపోతే అందరూ చాలా ఓపిక్గా రావాలి. లైన్ అయితే అక్కడెక్కడో ఉంది. సర్లే అని చెప్పేసి మేమైతే ఇక్కడ చూడండి బోల్డ్ అని టపాసులు అనమాట ఇవన్నీ కూడా. ఇంకా లాస్ట్ వరకు
పేలుస్తూనే ఉన్నారు. అదిగో చూడండి, అంటే ఒక్కొక్క షేప్లో అనమాట. ఒక పామ్ అని, లేకపోతే ఒక బర్డ్స్ అని, ఒక ట్రీ అని, ఇట్లా చాలా అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అలా మొత్తం అన్ని అవుట్లు పేలుస్తూనే ఉన్నారు లాస్ట్ వరకు. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి మనకి 1 అయిపోయింది. ఇప్పుడు తర్వాత కొంతసేపు అయ్యాక అందరూ చూసాక రథాన్ని అయితే తీసుకెళ్ళిపోతారు. మరి ఈ వ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.